మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ అనే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అదే నేను చెప్పేది, ఏం చెప్పినా మనుషుల మీద, పార్టీల మీద, పార్టీల చుట్టూ పంచాయతీల తప్పితే ప్రజల చుట్టూ కేంద్రీకరించి సహాయం చేయడం మీద దృష్టి ఉండడం లేదు. ఒకవేళ చంద్రబాబు బాధ్యతగా అనుభవం కొద్దీ ఆ ప్రయత్నం చేస్తున్నా కానీ పార్టీల ఓరియంటేషన్ అనేది చాలా డిజోరియంట్ అయిపోయినాయి పార్టీలు. ఎంతసేపటికి డిస్ప్యూట్స్ మీద ఉన్న ఓరియంటేషను, పబ్లిక్ గుడ్ ఇమ్మీడియట్ రిలీఫ్ దాని మీద ఉండడం లేదు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ గురించి ఎవరైనా ఆందోళన చెందకుండా ఎలా ఉంటారండి? అవును. ఉదాహరణకు నేను సుజనా చౌదరి మాట్లాడుతుంటే విన్నాను. ఆయన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి. ఆయన నిన్న మధ్యాహ్నం మాట్లాడారు, మీరు కావాలంటే వీడియో వేయండి. ఇలా గనక జరిగితే చాలా కష్టము, ఎవరేం చేయలేరు అని ఆయన చెప్పడం నేను స్వయంగా విన్నాను. కనీసం చాలామంది మాట్లాడారు. అలా జరగకూడదని అందరం కోరుకుంటాం, కానీ అలా ఉందేమో అని ఆందోళన పడితే ఈరోజు కన్నయ్య నాయుడు గారని ఒక ఆయన తీసుకొచ్చారు. ఆ కన్నయ్య నాయుడు గారు అక్కడ తిరిగేసి ఏం పర్వాలేదు భరోసా ఇస్తున్నారు, సంతోషమే. కానీ దాని ఒక్కటి మీద రిలే ఉంటామా మనం? నాకు ఇంకొక ఆశ్చర్యం, అసలు ఇంత వ్యవస్థ, ఇంత సాంకేతికత, ఇంత ఆధునిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక కన్నయ్య నాయుడు గారు వచ్చి చెప్తే తప్ప అసలు యంత్రాంగం సిస్టమ్ అంతా ఏమైపోతుంది? కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఆయన్ను గౌరవిద్దాం, ఆయన చాలా జాగ్రత్తగా చెప్పారు పాపం, ఆయనకు నమస్కారాలే. కానీ అసలు సిస్టమ్ ఏమైపోతుంది? అంతకు ముందు కానీ తర్వాత ఇప్పుడు పడవ కొట్టుకొచ్చింది, రేపు ఇంకోటి కొట్టుకొస్తుంది, ఏం జరుగుతుంది? సో ఇది చాలా బాగాలేదు, ఇది దిద్దాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇంకొకటేమో బుడమేరుకు శాశ్వతంగా ఏదో ఒకటి చేయాలి అనేది ఉంది. నేను చెప్తున్నాను కదా, 70లు 80ల్లో బుడమేరు అనేది ప్రధానమైన బెడదగా ఉండేది. తర్వాత అనేక కారణాల వల్ల అది తగ్గింది కాబట్టి ఈ 2004లో కట్టాలి తప్పకుండా దీనికి అని చాలా చర్యలు అనుకున్నారు. కానీ తర్వాత కట్టలేదు, అన్ని ప్రభుత్వాలు కూడా కట్టలేదు. ఇప్పుడైనా మీరు ఏం చేస్తారు? బుడమేరుకు లోతట్లో కట్టుకున్న వాళ్ళని ఏం చేస్తారు? ఈ ప్రశ్నలన్నీ అలాగే ఉన్నాయి. అలాగే ప్రకాశం బ్యారేజీ మాటికి సందేహాలు రాకుండా దాని పటిష్టత కోసం మీరు ఏం చేస్తారు? ఓకే, ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ అది గుండెకాయలండి. అవును, మొత్తం కోస్టల్ ఏరియాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు రంగంలోకి దిగడం దాన్ని మనం ఇదేనా? జగన్ మాట్లాడినప్పుడు బుడమేరు గేట్లు తెరిచారన్నాడు, గేట్లు లేవు, మళ్ళీ దాని మీద ఆయన జ్ఞానం అజ్ఞానం, ఆయనకు క్విజ్ పోటీ ఇప్పుడు మనకి ఎందుకు? ఇప్పుడు ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడం అన్నది మామూలుగా వాడతారు, ఎమర్జెన్సీ కదా ఇంకా అంటారు. ఆ మాట ఏంటంటే గేట్లు లేవు, అది వాగులు వంకలు పొంగుతాయండి. అవును. నదులు కాలువలకేమో లాకులో రిజర్వాయర్లో ఇవి గేట్లో ఉంటాయి. ఆ తేడా బహుశా తెలియకుండా ఉంటుందని నేను అనుకోను. కానీ మామూలుగా మాట్లాడేటప్పుడు ఈవెన్ విమర్శలకు గేట్లు తీశారు అంటారు. విమర్శలకు గేట్లు ఉంటుందా అంటే మనం అది ఇక్కడ సమస్య. సరే, ఈ అంశం ఇలా నడుస్తుంటే ఏంటి ఉండవల్లి గారు చేసిన కామెంట్స్, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం తప్పు, అధికారం మారేందుకు ఇది బలమైన కారణం, జగన్ టార్గెట్గా ఉండవల్లి ఈ టైంలో కామెంట్స్ ఉండొచ్చు. మీరు ఆయన మెయిన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు మార్గదర్శి డిపాజిట్లకు సంబంధించి డిపాజిట్లు తీసుకోవడం తప్పు అని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది, మనం కూడా చర్చించాం. అయినా సరే మార్గదర్శి మీద కేసులన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తేసింది. సో చంద్రబాబు నాయుడు పొరపాటు చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది తగలకుండా చిక్కుకోకుండా చేస్తారు, దాన్ని మీరు అడిగిన దాని నేపథ్యం చెప్తున్నాను నేను. చంద్రబాబు ఈ నేలలో ఎక్కడ ఆయన దొరకలేదు, పట్టుబడ్డాడు. నాకు ఒక విషయం మాత్రం తెలుసు, చంద్రబాబును అరెస్ట్ చేసిన కేసు కూడా నిలబడదు అని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఊరికి అత్యుత్సాహంతో చంద్రబాబును అరెస్ట్ చేశాడు. ఆయన మీద కేసు నిలబడద్దు అని మంత్రివర్గ సహచరులే జగన్కు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ కేసు నిలబడేది కాదు, అనుమానాలు ఉన్నాయి కానీ మనీ ట్రయల్, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందన్న ఆధారాలు లేవు, మీరు అనవసరం అండి అన్నారు. కానీ ఎవరైతే సలహా ఇచ్చారో ఆ మంత్రి లేనప్పుడే కేసు పెట్టారు. అదొక కథ. మళ్ళీ ఉండవల్లి ఏమంటారు, అప్పుడు అదే అనవసరం అనుకుంటుంటే, కానీ చంద్రబాబు ఇప్పుడు తప్పు చేశారేమో అని ఆయన చెప్పేది. ఆ కేసులో దొరకలేదు, కానీ మొదటిసారి రిజర్వ్ బ్యాంకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మార్గదర్శిని కాపాడడానికి ఈయన కేసులు ఎత్తేసారు. మొదటి మచ్చ కొని తెచ్చుకుంటాడేమో ఆయన అని ఉండవల్లి సందేహం. ఇంకా రెండోది, జగన్ చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల సానుభూతి వచ్చిందనేది ఆయన థియరీ. ఎక్కువ మందికి కూడా ఆ అభిప్రాయం ఉంది. అందులో నిలబడని కేసుతో
కాబట్టి అప్పుడు పైగా ఆ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఎవరిని అలౌ చేయకపోవటము, అక్కడ ఒక ఏసీ పెట్టిస్తే ఏమైందండి, దాంతోనే తలకిందులు ఎన్ని అనవసరమైనవన్నీ. కక్ష సాధింపు అనేది మళ్ళీ తిరిగి కక్ష సాధింపే అయింది. చంద్రబాబు మీద ఈయన కక్ష సాధించాలనుకుంటే ఈయన మీద ఓటర్లకు ఇది వచ్చింది, దెబ్బతీసే పరిస్థితికి అది దారితీసింది. కొన్ని అంశాలు ఉండవల్లి దాన్నే ప్రస్తావిస్తున్నారు. చర్య ఇప్పుడు ఇందిరాగాంధీని 1977లో ప్రజలు ఓడించారు, సౌత్ కాకపోయినా నార్త్లో. కానీ ఎప్పుడైతే ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసి ఏదో జీపులు కొన్నారని ఆమెను అరెస్ట్ చేసి హడావుడిగా, మూడోది ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఇవ్వకుండా ఆ రోజున్న వెంగళరావు ప్రభుత్వం ఇవన్నీ చేసేసరికి ఒక్కసారి 2 ఏళ్లలో ఆమె మీద విపరీతమైన సానుభూతి వచ్చింది. సో మన ప్రజలు ఏంటంటే కక్ష సాధింపు అనేదాన్ని ఒప్పుకోరు, రైవల్రీ వైరం అది వేరు. అది వేరు. వైరంతి ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడవచ్చు అని. సో ఉండవల్లి రిపీటెడ్గా చెప్తుంది ఏంటంటే జగన్ ఈ విషయంలో పొరపాటు చేశాడు, దానికి మూల్యం చెల్లిస్తున్నాడు అని. ఇందులో ఎవరికి కావాల్సింది వాళ్ళు అది నొక్కుతున్నారు. ఇప్పుడు మనకు 2 మీడియాలు ఉన్నాయి కదా. సో మార్గదర్శి మీద కేసులు ఎత్తేయడం తప్పు అని చెప్పే మీడియా ఆ వార్త ఒకటే ఇస్తుంది. జగన్ అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పే మీడియా ఇదే ఇస్తుంది. మీ సౌజన్యంతో నేను 2 విషయాలు ఇప్పుడు ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎవరు పాజిటివ్గా ఉంటే వాళ్ళు రాసుకుంటున్నారు. ఆయన చంద్రబాబుని అరెస్ట్ చేసి ఇప్పుడు పూర్తిగా అది పెద్దది ఇవ్వండి, ఇది చిన్నది ఇవ్వండి, కానీ అసలు ఇవ్వకపోతే ఎట్లా? పైగా కాంటెక్స్ట్ కూడా అది చంద్రబాబుకు సింపతిగా కాదు, లిటిల్ క్రిటికల్ కామెంట్ ఉండవల్లి చేసింది. మచ్చ కొని తెచ్చుకున్నాడు చంద్రబాబు అని. ఇంకో విధంగా చెప్పాలంటే జగన్ అనవసరంగా అరెస్ట్ చేశాడు, నష్టపోయాడు, నేను సరైన పాయింట్ పట్టుకున్నాను, ఈ పాయింట్లో చంద్రబాబు దొరికిపోయాడు మొదటిసారి జీవితంలో అని ఆయన అన్యాపదేశంగా ఆయన చెప్తున్నటువంటి మాట చూడాలి. మరి ఎంతవరకు మన రాజకీయ చాగంటి గారి అంచనా ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.